చేతికి అధికారం వచ్చిన తర్వాత ఒక్కసారిగా మీరా తన మేనకోడల్ని సంతోషంగా నీ మీదే ఆధిపత్యం జరుగుతుందమ్మా, నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే ఇక నుంచి నీ మాట ప్రకారం ఈ ఇంట్లో అన్నీ సాగుతాయని ఈ మాటలు అపూర్వ విని, ఏంటి మమ్మీ అసలు మీరా అత్తయ్య ఇంతలా మారిపోయింది, ఏకంగా చూసావా మమ్మీ, ఇన్ని రోజులు మన చేతిలో అధికారం ఉన్నప్పుడు మీరా అత్తయ్య మన చేతికి దప్పుళ్ళు కొట్టినట్టు కొట్టింది, ఇప్పుడు ఆ భూమి చేతికి అధికారం పోగానే ఇప్పుడు నువ్వు ఎలా చెప్తా అలా అని చెప్పేసి మేనకోడల వైపు తిరుగుతూ వెళ్ళిపోతుంది మమ్మీ అనే విధంగా అంటుండగా, ఈలోపు ఇక వెంటనే మీరా తన మేనకోడల్ని ఏకంగా శరత్చంద్ర కూతురుగా అనిపించేలా రెడీ చేసి కిందికి పంపిస్తుంది. ఆ సమయాన ఒక్కసారిగా మీరా రెడీ చేసి పంపించిన తర్వాత భూమి రెడీ చక్కగా కిందికి వచ్చేసరికి భూమిని చూసిన ఇక అపూర్వ శోభాచంద్ర ఆకారం కనబడుతుంది. అక్క అని చెప్పేసి అన్న తర్వాత, ఏంటి సేమ్ ఇక మా అమ్మలా కనిపించానా, మీ అమ్మలా కనిపించడం ఏంటి, మీ అమ్మలాగే ఉన్నావు అని చెప్పేసి వెంటనే తన దగ్గర ఉన్న తాళాలు తీసుకుంటుంది. డబ్బులు కావాలనేసరికి ఇక ఈ చెంప ఆ చెంప వాయించి ఇంకా ఇంట్లో ప్రతి ఒక్కటి లెక్కతో సహా చూపించాలని ఇక భూమి వార్నింగ్ ఇస్తుంది. డబ్బులు అడిగేసరికి అపూర్వ 2 చెంపలు వాయిస్తుంది. ఇక ఇదంతా జరిగిపోయిన కథ ఇక మరోవైపు ఏమో తార రియల్ ఎంట్రీ గగన్ జీవితంలోకి. అసలు ఈ తార ఎవరు, తార గగన్ జీవితంలో వస్తే భూమి కాపురం ఎటువైపు తిరగబోతుంది అనేది ఇక వచ్చే ఎపిసోడ్ వైజ్గా తెలుసుకోవాల్సిందే. ఇక మరోవైపు భూమి ఇలా అయిపోయిన తర్వాత భూమి తన రూమ్లో బాధపడుతూ ఉంటుంది. ఇక ఇక్కడ కేపీ మాత్రం నిజాన్ని బయట పెట్టడానికి బిందును శివని ఇద్దరిని కలిసి గగన్ వారింటికి తీసుకెళ్తాడు. అప్పుడు గగన్ వారింటికి తీసుకెళ్ళిన తర్వాత బిందు శివ చెప్పిన మాటలు ఇక వెంటనే ఏం వింటాడు, అసలు బిందు శివ ఇద్దరు కలిసి గగన్ వారింటికి వెళ్ళి ఇదంతా అపూర్వ కుట్ర వల్లనే ఇదంతా జరిగిందని చెప్తాడా. ఇక మరోవైపేమో రియల్ ఎంట్రీతో తార తలుక్కుమని కనబడుతుంది. తను తూకం వేసి వాళ్ళ అన్నయ్య తూకాన్ని అలా వేస్తూ ఉంటాడు. ఆ తూకంలో తను సరితూగదు, ఎందుకంటే తనకు నచ్చిన వరుడు దొరకడు. మరోవైపు గగన్ అన్ఎక్స్పెక్టెడ్గా గుడి దగ్గరికి వస్తాడు. ఆ గుడిలోనే తన భర్తను తన దగ్గరికి రప్పించమని చెప్పేసి ప్రాధేయపడడానికి అమ్మవారి దగ్గరికి వేడుకునడానికి బాధతో భూమి వస్తుంది. ఆ గుడిలో 3, తార, భూమి, గగన్. ఇక అలా గగన్ నడుచుకుంటూ వస్తుండగా ఒక్కసారిగా తారకు తలుక్కుమని గగన్ కనిపిస్తాడు. ఇక తూకం పైకి లేస్తుంది. ఏంటమ్మా నీ మనసున దోసేవాడు ఇక్కడ కనిపిస్తున్నట్టున్నాడే, ఒక్కసారిగా తూకం పైకి లేసింది అని ఈ విధంగా పక్కన పని మనిషి అంటుంది. అది సమయానికి తూకం ఒక్కసారిగా తన నెత్తిలో పువ్వు వచ్చి పడేసరికి మళ్ళీ కిందికి వస్తుంది. ఇక్కడ గగన్ గుడి లోపలికి వెళ్తుండగా ఇక తార లేచి వెళ్తుండగా, ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అని విధంగా అంటుండగా, అన్నయ్య నీ కాబోయే బావ వచ్చాడు. ఏంటమ్మా ఏమంటున్నావు? అవునన్నయ్య, ఇందాకే చూశాను, ఎంత హ్యాండ్సప్గా ఉన్నాడు, ఫిక్స్ అయిపోయాను అన్నయ్య, నేను అతన్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను, ఎన్ని కోట్లైనా సరే అతను నా కాబోయే భర్త అని ఈ విధంగా అంటుండగా, ఏంటి నీ కాబోయే భర్త ఎక్కడ చూసావు? ఇందాకే అన్నయ్య, ఇందాక తూకం కరెక్ట్ సైజులో ఉంది కదా, ఇప్పుడు బావగారిని చూడేసరికి కరెక్ట్ కిందికి వంగిపోయింది, అంటే అతను నా సరైన జోడని ఆ దేవుడు నిర్ణయించాడు అని విధంగా అంటుడుగా భూమి అమ్మవారి దగ్గర, ఇక నేను ఏ తప్పు చేయలేదు, ఎందుకంటే బావ నన్ను అపార్థం చేసుకొని ఇంట్లో నుంచి బయటికి పంపించాడు, బావే నా ఊపిరి, ఆ ఊపిరి ఉన్నంత వరకు నేను బ్రతుకుతాను, ఆ ఊపిరి ఏ క్షణమైతే నాకు దూరం అవుతుందో ఆ క్షణం నేను బావ కోసం చావడానికైనా నిర్ణయించుకుంటాను తల్లి, కానీ బావ అపార్థం చేసుకొని నన్ను దూరం పెట్టాడు, ఏదో రకంగా నిజం బయటపడి బావ నన్ను అపార్థం నుంచలి, ఇక ఏ తప్పు చేయలేదు భూమి అని ఆ ఒక్క నిజం తెలుసుకుంటే చాలు, నా భర్తను దూరం చేసి నేను ఇక ఇలా ఉండలేకపోతున్నానని బాధపడుతూ ఉంటుంది. గగన్ ఇక వేరే వాళ్ళ గురించి అటు ఇటు చూస్తూ ఉంటారు. మేబీ నిజం తెలుసుకొని భూమి కోసం వచ్చాడా, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా గుడికి వచ్చాడా, అసలు హీరోయిన్ కోసం వచ్చాడా, ఆ దేవుడు ఈ కథలో భూమి జీవితాన్ని ఎటువైపు రాయడానికి ఇలా చేశాడు అనేది ఇక ఈ కథలలో మలుపు తిరుగుతూ ఉంది. మరోవైపు తార మాత్రం గగన్ వెనుకలాడడానికి వస్తూ ఉంటుంది. అన్నయ్య అదుగు మీ బావ అనేసరికి అలా వెనక్కి తిరిగి అటు ఇటు స్పెట్స్ పట్టుకొని చూస్తూ ఉంటాడు.
బావ హ్యాండ్సప్గా సూపర్గా వెనక నుంచి కనబడుతున్నాడు. అన్నయ్య, అతనే నా భర్త, అడ్రస్ తెలుసుకో. వెంటనే అతనితో నా పెళ్లి కావాలని తార మెంటల్గా ఫిక్స్ అయిపోతుంది. ఏం జరుగుతుందో తెలుసుకుందాం.